అసలు డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి? షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కాళ్ళలో చిన్న సమస్యలు, ఫస్ట్ కాళ్ళలో మంటలు రావడం, తిమ్మిర్లు ఎక్కడం, ఆనలు రావడం, కాళ్ళ వేళ్ళు వంకర్లు పోవడం నుంచి మొదలై రోజు ఇంటికి రాగానే ఎవరైనా సరే కాళ్ళని పడుకునే ముందు ఒకసారి కింద ఏమన్నా దెబ్బ తగిలిందా, పుండు ఏర్పడిందా, కాళ్ళ కింద బొబ్బలు వచ్చాయేమో చూసుకోమని చెప్తాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒబెసిటీ ఈజ్ వెరీ కామన్. సో వాళ్ళు వంగి పాదాలు చూసుకోలేము అంటే ఒక మిర్రర్ పెట్టుకుని చూసుకోమని చెప్తాం. ఇంకా చెప్పాలి అంటే ఈవెన్ ఫోన్ సెల్ఫీ విల్ వర్క్. యాంపుటేషన్ దేనికి చేస్తారు మేడం? యాక్చువల్గా యాంపుటేషన్కి 2 ఇండికేషన్స్ అండి మెయిన్గా. అంటే మైనర్ యాంపుటేషన్, మేజర్ యాంపుటేషన్ అంటాము. ఎప్పుడైనా కానీ లింబ్లో మైనర్ యాంపుటేషన్ అంటే ఏదైనా మడం కింద తీస్తున్నాము అంటే మైనర్ యాంపుటేషన్. మేజర్ యాంపుటేషన్ అంటే ఎదర్ బిలోని మోకాలు కింద వరకు లేకపోతే మోకాలు పై వరకు తీసేవి మేజర్ యాంపుటేషన్స్. ఇప్పుడు లైఫా కాలా అని ఆలోచించుకున్నప్పుడు లైఫ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సేవింగ్ ఎ లెగ్. పేషెంట్ కాలుతోని వచ్చి అది పనిచేసేదో ఉండున్నదో కావచ్చు, అనస్థీసియా ఇస్తాము, అయిపోతుంది, ఆపరేషన్ అయిపోతుంది కాళ్ళు పోయిన తర్వాత. సో వాళ్ళు చూసుకున్న తర్వాత ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఒక 50-60 సంవత్సరాల పాటు 2 కాళ్ళతో ఉంటారు, పడుకుంటారు, ఆపరేషన్ అవుతుంది, లేస్తారు, కాళ్ళు ఉండరు. సో హౌ దే ఫీల్ యాక్చువల్లీ? కాలు తీసేయడం ఈజ్ ఎ వెరీ ఎమోషనల్ థింగ్ ఎవరికైనా సరే. ఎందుకంటే చాలా మారిపోబోతుంది. కాలు అనేది ఇట్ ఈస్ ఎ ఫ్రీడమ్ టు అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్, టు మూవ్ అరౌండ్. యాంపుటేషన్ అయ్యింది, వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉన్నారు. ఆమె అడిగిన ఒక క్వశ్చన్, అమ్మ 60 ఏళ్ళ నుంచి మేమిద్దరం కలుసున్నాము, రోజు లేవగానే ఆయన కాళ్ళకి దండం పెట్టడం నాకు అలవాటు, ఇప్పుడు నేను ఏ కాళ్ళకి దండం పెట్టను. సో దట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ థింగ్. బ్రెయిన్ 60 years అలవాటు పడిపోయింది కదా, నాకు 2 కాళ్ళు ఉన్నాయని. నిద్రలో సడన్గా బాత్రూమ్కి లేస్తారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు నైట్ టైం ఎక్కువసార్లు యూరిన్కి లేస్తూ ఉంటారు. కాలు ఉందని కాలు కింద పెడతారు, కానీ అటువైపు కాలు లేదనే సెన్సేషన్ బ్రెయిన్కి తెలియదు ఇంకా. సో కింద పడిపోతారు. సో అలాంటి వాళ్ళకి మేము ఒక చిన్న సింపుల్ టిప్ చెప్పేది, డయాబెటీస్ ఉన్నవారు కానీ డయాబెటీస్ లేనివారు కానీ యాంపిటేషన్ దాకా పోకుండా ఉండడానికి వాట్ ఆర్ ద టాప్ 5 things టు డూ, వాట్ ఆర్ ద టాప్ 5 things నాట్ టు డూ? చెప్పులు లేకుండా నడవడం టాప్ 1 thing నాట్ టు డూ. ఎవరైనా సరే నో సిగరెట్ స్మోకింగ్, కీప్ షుగర్స్ అండర్ కంట్రోల్, నో సెల్ఫ్ కేర్ ఎట్ హోమ్, నో సెల్ఫ్ రెమెడీస్. నా కాళ్ళ ఆనుందండి, ఇంట్లో ఊరికే కూర్చున్నాను, బ్లేడ్ తీసుకున్నాను, నేనే కోసేసాను. డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళు కామన్గా చూస్తాం. యూజువల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫుట్ మసాజ్ సెంటర్స్కి వెళ్ళొద్దని, లేకపోతే పెడిక్యూర్ లాంటివి చేయించుకోవద్దని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రెషర్ పెడుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు. షూస్ విషయంలో కానీ సాక్స్ విషయంలో కానీ ఇంకా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి వేసుకోవాలి, ఎటువంటి ఖచ్చితంగా వేసుకోవద్దు? ఖచ్చితంగా వేసుకోకూడనివి హవాయి చెప్పులు. అంటే మనం వేళ్ళ మధ్యలో గ్రిప్ పట్టుకొని నడుస్తూ ఉంటాం కదా, అటువంటివి ఎప్పటికీ ఖచ్చితంగా వాడద్దు. శాండల్స్ బ్యాక్ సపోర్ట్ అంటే బ్యాక్ స్ట్రాప్ ఉన్నవి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైనా డయాబెటీస్ ఉంది చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తున్నారనుకోండి, క్రానిక్ వూండ్ అంటే ఏంటి అసలు? అయితే హౌ యు డిఫైన్? ఏదైనా గాయం 6 వారాలలోపు మానలేదు అంటే దట్ ఈస్ కాల్డ్ క్రానిక్ వూండ్. పుండు లేదా గాయం మానడంలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సో అది మానుతుందని మనం తెలుసుకోవడానికి ఎలా? మెడికల్ టెర్మినాలజీ ప్రకారం మాట్లాడితే దేర్ ఆర్ 4 stages. డయాబెటిక్ ఫుట్ వచ్చేసరికి డైలీ వూండ్స్ చూడాలి, స్మెల్, ఎల్డర్లీ పేషెంట్స్తో డీల్ చేయాలి. జేఆర్డి టాటా చెప్పేవారంట, వాట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా ఈజ్ గుడ్ ఫర్ టాటాస్. సో దాన్ని మన పేషెంట్ కేర్కి ఆలోచిస్తే వాట్ ఈస్ గుడ్ ఫర్ మై పేషెంట్ ఈజ్ గుడ్ ఫర్ మీ.